రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు బిజినెస్ చేయడం పక్కన పెట్టి బదనాలు చేయడం మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పే మాటలు దండగా, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తే బాగుపడము, రియల్ ఎస్టేట్ లో డబ్బులే లేవు, కస్టమర్లు ఎవ్వరు కూడా ప్లాటే కొంటలేరు, జనాలకు ఎవ్వరికి అవసరమే లేదని చెప్పి వీళ్ళు సంపాదించుకోవడం పక్కన పెట్టి బదనాం చేయడం మొదలు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటే మీరు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటే కస్టమర్ ని కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చి వాళ్ళకున్న డౌట్లన్నీ క్లారిటీ ఇచ్చి ఆ క్లియరెన్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ పై ఉన్న అవగాహన పెంచేదా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటే. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక చైర్ లో కూర్చున్నాం, ఒక బెంచ్ లో. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎలాంటిదంటే, ఒక చెట్టుని మనం చూసినప్పుడు ఈ డిజైన్ కానీ ఇవన్నీ మనం ఊహించుకోలేం కదా. చెట్టు మనకు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లోకి వచ్చినప్పుడు దాన్ని శిల్పి చేతిలోకి వచ్చి చెక్కిన తర్వాత, ఒక డిజైన్ అనుకున్న తర్వాత, దానికి ఒక ఫార్మాట్ ఇచ్చిన తర్వాత, మనం ఒక రాజా లాంటి కుర్చీ, ఒక మంచి ఆకారం దీనికి వచ్చింది. సో మీరు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ కావాలంటే మీరు ఎవరైతే గురువు నమ్ముకొని వెళ్ళిరో ఆ గురువుకి చెక్కే అవకాశం ఇవ్వండి. చెక్కేటప్పుడే నాకు నొప్పి అవుతుంది అంటే మనం ఎప్పుడు ఉపయోగకర పనులు చేసే అవకాశం దొరకదు. నిజంగా మీరు లైఫ్లో మీకు ఉపయోగపడాలి, జనాలకు ఉపయోగపడాలి అంటే మీరు నేర్చుకోండి. కొన్ని విషయాలలో ఏమైనా ఉంటే ఓర్చుకోండి. డెఫినెట్ గా మీరు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. డూ వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. హ్యావ్ ఏ గ్రేట్ లెజెండరీ లైఫ్ ఇన్ యువర్ సెగ్మెంట్ అండ్ గుడ్ లక్.